నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో బ్యాంకు ఖాతాలు లేని వారికి పింఛన్ జమ. ఎక్కడ జమైందో సమాచారం లేక అవస్థలు. మండు టెండల్లో వృద్ధులకు తప్పని తిప్పలు. పెండింగ్ ప్రాజెక్టులపై వాగ్దానాలకు నీళ్లొదిలిన జగన్. రివర్స్ టెండరింగ్ తో పోలవరాన్ని బలిపెట్టిన సీఎం. 5 ఏళ్లుగా రైతులకు తీవ్ర ఇబ్బందులు. అమరావతి విధ్వంసంతో అభివృద్ధి నిలిచిపోయిందన్న చంద్రబాబు. డబ్బులిచ్చారని ఓటు వేస్తే తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిక. ఎన్నికల్లో గుజరాత్ జట్టును డకౌట్ చేస్తామన్న రేవంత్. భాజపాకు రజాకార్ల గతే పడుతుందని వెల్లడి. తనపై కక్షగట్టి కేసు పెట్టారని ఆరోపణ. రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలన్న అమిత్ షా. పాత బస్తీలో రోడ్ షో. ధైర్యంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపు. ఈసీ ఆంక్షలతో నేటి ప్రచారం రద్దు చేసుకున్న కేసీఆర్. నిషేధంపై హరీష్ ఆగ్రహం. మోదీ రేవంత్ వ్యాఖ్యలు వినిపించడం లేదా అని ప్రశ్న. ఢిల్లీలో 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు. తనిఖీల్లో ఏమీ లేదని తేల్చిన పోలీసులు. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టిన అధికారులు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు లబ్ధిదారులను అష్టకష్టాలు పెడుతోంది. బుధవారం పాడేరులో ఒక వృద్ధుడు మండుటెండలో గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛన్ అడగ్గా బ్యాంకు ఖాతాలో జమైందని సిబ్బంది చెప్పారు. బ్యాంకు ఖాతా లేకుండా ఎలా డబ్బులు పడ్డాయని ప్రశ్నించగా జాబితాలో పేరుందని, గురువారం వస్తే ఏ బ్యాంకు ఖాతాలో జమైందో చెబుతామన్నారు. ఫలితంగా ఆయన మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సిందే. జగన్ పన్నిన పన్నాగం ఇదేనని, వృద్ధులు మండుటెండల్లో అవస్థలు పడేలా చేయడమే ఆయన చేసిన కుట్ర అని వాదన వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం తీరుతో కొన్ని వేల మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అసలు కొందరు పింఛన్దారులకు బ్యాంక్ ఖాతాలు లేకపోయినా ఉన్నాయని వాటిలోనే జమ చేసినట్లు చూపించారు. 2-3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో డబ్బు జమైందో వివరాలు చెప్పలేదు. దీంతో వారంతా పింఛన్ వస్తుందా రాదా అని సచివాలయాల బాట పట్టారు. అక్కడ సరైన సమాధానం లేక ఆందోళనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 65,49,000 మంది పింఛన్దారుల్లో బ్యాంక్ ఖాతాలున్నవారు 48,92,000 ఉన్నట్లు చూపారు. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సింది 16,57,000 మందికని తేల్చారు. ఇవి కాకిలెక్కలని తేలిపోయింది. నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచాన పడ్డవారి చాలా పేర్లు ఇంటింటికి పంపిణీ చేసే పింఛన్దారుల జాబితాలో లేవు. బ్యాంక్ ఖాతాలు లేని వారి పేర్లు ఖాతాల్లో నగదు జమ చేసేవారి జాబితాలో వచ్చాయి. ఏ బ్యాంకులో జమైందో వివరాలు సచివాలయాలకు పంపలేదు. బ్యాంకుల్లో జమవుతాయని ఒక జాబితా తయారు చేసి పంపారు. బ్యాంకుల వారీగా వివరాలు 1-2 రోజుల్లో పంపుతామని సమాచారం ఇచ్చారు. పింఛన్దారుల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచన ఉంటే ఎవరి ఖాతాలు మనుగడలో ఉన్నాయి, ఏ బ్యాంక్ ఖాతాకు వారి ఆధార్ కార్డు అనుసంధానమైంది, ఏ ఖాతాలో జమ చేస్తున్నాం, మురిగిపోయిన ఖాతాలెన్ని వంటి వివరాలన్నీ పింఛన్ పంపిణీ కన్నా ముందుగానే తెలుసుకొని లబ్ధిదారులకు తెలియజేసేవారు. ఈ కసరత్తేమీ చేయకుండా పింఛన్దారుల్ని ఇబ్బందులకు గురిచేసే కుట్ర అమలు చేశారు. మంగళవారం నాటికే పింఛన్దారుల సొమ్మును బ్యాంకుల్లో జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. బుధవారం సాయంత్రానికి 9 లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమైనట్లు తెలుస్తోంది. మురిగిపోయిన ఖాతాల వల్ల 75,000 మంది పింఛన్దారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. మొత్తం ఎంతమంది ఖాతాల్లో నగదు జమైంది, అది ఏ ఖాతాలో జమైంది, ఎన్ని ఖాతాలు మురిగిపోయాయి అనే వివరాలు ఈ సాయంత్రం లేదా శుక్రవారం ఉదయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు పింఛన్దారుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనే ఇది. ఎంతమంది బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాలేదో లెక్క తేలిన తర్వాత వారి ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారు. వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు తనకు 3 బ్యాంక్ ఖాతాలున్నాయని, ఏ ఖాతాలో జమైందో చెప్పాలని సచివాలయానికి వెళ్లారు. వారి వద్ద ఆ సమాచారం లేదు. బాపట్ల జిల్లా పిడుగురాళ్ల మండలంలోని ఓ సచివాలయానికి 4 వృద్ధులు వెళ్లి అదే విషయాన్ని అడిగారు. విజయనగరం మండలం రాకూడు సచివాలయం పరిధిలోనూ ఇదే పరిస్థితి. నంద్యాల జిల్లా కోటకందుకూరులో గ్రామ సచివాలయానికి వెళ్లిన లబ్ధిదారులు నగదు బ్యాంక్ ఖాతాల్లో జమైందని చెప్పడంతో వెనుదిరిగారు. దివ్యాంగులు, మంచాన ఉన్న పింఛన్దారులకు ఇళ్ల వద్దే నగదు అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం వెళ్లిన సచివాలయ సిబ్బందిని ఇతర కేటగిరీల వారు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిందని వారు బదులిచ్చారు. ఏ బ్యాంక్ ఖాతాల్లో జమైందో చెప్పాలని అడగ్గా ఆ వివరాలు తెలియదన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల సచివాలయం పరిధిలో ఇంటింటికి పింఛన్లు అందించకపోవడానికి తెలుగుదేశమే కారణమని అక్కడి సిబ్బంది విషప్రచారం చేశారు.
పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్యోగులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పిన పింఛన్దారులకు ఇళ్ల వద్ద నగదు అందించడం లేదు. శ్రీకాకుళం జిల్లా గార మండలం కొర్ని సచివాలయం సిబ్బంది గ్రామంలోని రచ్చబండ వద్దకు పిలిపించి పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం నాయకులు అడ్డు చెప్పడంతో ఆ తర్వాత పింఛన్దారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. అమరావతిని సీఎం జగన్ విధ్వంసం చేయకపోతే రాజధానిలో భాగమైన గుంటూరు అభివృద్ధి చెందేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లని అది కొనసాగి ఉంటే ఈ పాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదన్నారు. గుంటూరు హిమనీ సెంటర్లో బుధవారం ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. తన కలలన్నీ జగన్ వచ్చి వమ్ము చేశారని, అమరావతి విధ్వంసంతో గుంటూరులో ఇళ్ల అద్దెకు గిరాకీ లేదన్నారు. ఇప్పటికైనా ఏం నష్టపోయారో అర్థమైందా అని ప్రజల్ని ప్రశ్నించారు. జగన్ డబ్బులు ఇచ్చారని ఓట్లు వేస్తే అంతే సంగతులని హెచ్చరించారు. ముస్లింలకు జగన్ ఒక్క పథకమైనా ఇచ్చారా అని అడిగిన చంద్రబాబు ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకి వెళ్లేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు, నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు. అది నా బాధ. చంద్రబాబు గుంటూరు పర్యటనలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు తెగబడ్డాయి. చంద్రబాబు రోడ్ షో కోసం చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడికి సమీపంలోనే మంత్రి విడుదల రజనీ కార్యాలయం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైకాపా శ్రేణులు జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. పోలీసులు అక్కడే ఉన్న ప్రేక్షక పాత్ర వహించారు. తెలుగుదేశం శ్రేణులు కూడా జెండాలు ఊపుతూ వైకాపా కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అప్పుడు పోలీసులు తెలుగుదేశం నాయకులను అడ్డుకున్నారు. జగన్ను గద్దె దింపి భవిష్యత్తుకు మాటలు వేసుకోవాలని ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదన్నారు. దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైందని ఆవేదన వ్యక్తం చేశారు. 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్ దోచేశారని ఆరోపించారు. ఇన్ని చేసి మళ్లీ ఓట్ల కోసం వస్తే గెట్ లాస్ట్ జగన్ అనాలని సూచించారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని పవన్ హామీ ఇచ్చారు. జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్న పవన్ కళ్యాణ్ తమ భవిష్యత్తు కోసం ఈసారి ప్రజలే ఛాన్స్ తీసుకోవాలని సూచించారు. కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న, మా ఆస్తులు దోచేశారన్న. జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు, కానీ సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. నిలబడాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. లోక్సభ ఎన్నికలు గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిజాం రజాకార్లకు పట్టిన గతే కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు పడుతుందని జోస్యం చెప్పారు. బుధవారం కోరుట్ల జనజాతర సభతో పాటు మూసాపేట, కూకట్పల్లిలో రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో సీఎం పాల్గొన్నారు. ఈసారి జరిగే ఎన్నికలు ఆషామాషివి కావన్న రేవంత్ రెడ్డి గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయన్నారు. 400 సీట్లు గెలవడం ద్వారా రిజర్వేషన్లు ఎత్తివేసి అదానీ, అంబానీలకు దేశాన్ని అమ్మాలని భాజపా కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఊరూరా బీసీ, ఎస్సీ, ఎస్టీలను జాగృతం చేస్తున్నట్టు చెప్పిన రేవంత్ రెడ్డి పగబట్టి తనను అత్యవసరంగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారని అన్నారు. ఒకవేళ తాను మాట్లాడింది తప్పైతే తెలంగాణలోని భాజపా నేతలు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి? ప్రధానమంత్రి గారు, మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు, రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్కి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకార్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి.
రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కలిగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి అక్కడ భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో భాజపా గెలవాలనుకుంటున్న 400 సీట్లలో హైదరాబాద్ ఉండాలని అమిత్ షా కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పాత బస్తీలో భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సుధా థియేటర్ వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. హైదరాబాద్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అమిత్ షా సూచించారు. ఎవరి మీద ఎలాంటి దాడులు జరగవని భరోసా ఇచ్చారు. 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है। 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे। इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चुनकर भेजे और हैदराबाद को साच अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए। चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे। ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని భారాస అధినేత కేసీఆర్ ను 2 రోజులు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయనకు పంపింది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకుని ఉత్తర్వులను అందజేశారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి 8 గంటలలోపే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. తర్వాత స్థానికంగా భారాస నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్లారు. నేడు జమ్మికుంటలో బస్సు యాత్ర, రోడ్ షో రద్దు చేసుకున్నారు. ఈసీ ఆదేశాలపై మాజీ మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న బూతులు ఎన్నికల సంఘానికి వినిపించవా అని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు సభలో ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది. కానీ కేసీఆర్ రైతులకు 2 లక్షలు మాఫీ ఎప్పుడు చేస్తావు? గా రైతులు పంటలు ఎండిపోయినాయి, వాళ్ళకి ఎకరానికి 25,000 ఇయ్యి. గా వడగల్ల వానబడి నష్టమైంది, గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా? నువ్వు 2 రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు. దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, కేసీఆర్ లాంటి నియంతనే పక్కన కూర్చోబెట్టిన తాము మోదీ నోటీసులకు భయపడతామా అని ప్రశ్నించారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భాజపా భారాసులు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మాకు 12 గెలిపి మన ఆయన చక్రం తిప్పుతూ ఉంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చేమంటాడు 12 సీట్లు గెలిపిస్తే నామానాగేశ్వరం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైను థర్డ్ తప్పు రాసిన అది రిజెక్ట్ చేస్తారు. 2 పేజీలు రాసుకొచ్చిండు. అబద్ధాల కోరు అగ్గిపెట్టే రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. పెండింగ్ లో ఉన్న ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ నాటి వాగ్దానానికి నీళ్లొదిలారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జరుగుతున్న పనులను నిలిపివేశారు. అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిల్చారు. 5 ఏళ్లుగా జల యజ్ఞాన్ని విధ్వంసం చేసి ఏ రైతు నష్టపోకుండా చూడటమే కల అంటూ మాయవల విసురుతున్నారు. స్వలాభం చూసుకొని దార్శనికులు పాలకులైతే జనం బతుకులు బాగుపడతాయి. అవినీతి పరులు అధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని వ్యవస్థలు కుప్పకూలుతాయి. జగన్ ఏలుబడిలో ఏపీకి అదే జరిగింది. పోలవరం పూర్తయి ఉంటే కొత్తగా 7,20,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడేది. కరెంటు కోతలు, ఛార్జీల వాతలు తప్పేలా 960 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వచ్చేది. 28.5 లక్షల మంది తాగునీటి కష్టాలు తీర్చేది.
ఇంతటి బహుళార్థ సాధక ప్రాజెక్టును బలి తీసుకున్నారు జగన్. పోలవరం ప్రగతిని రివర్స్ చేసేందుకు జగన్ చేసిన మరో పిచ్చి ప్రయోగం రివర్స్ టెండరింగ్. టెండర్ల రద్దు వల్ల ప్రాజెక్టు పనులు కుంటుపడతాయని, నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దన్నా కేంద్రం హెచ్చరించినా చెవికెక్కించుకోలేదు. సాంకేతిక అర్హతలను ఇష్టారాజ్యంగా మార్చేసి అయిన వారికి అప్పనంగా పనులు అప్పగించారు. 1548 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును పూర్తి చేసేస్తానంటూ ఊదరగొట్టిన జగన్ అదనపు పనులు, అనవసరమైన ఎత్తిపోతల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. అస్మదీయ సంస్థకు 3000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కాంట్రాక్టులు రాసిచ్చారు. ఇలాంటి జగన్ మాయోపాయాలే పోలవరం ప్రాజెక్టు పీక నొక్కాయి. ఎగువ కాఫర్ డ్యాంలోని ఖాళీలను జగన్ ప్రభుత్వం సకాలంలో పూడ్చకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యాం పనుల్లో విపరీతమైన జాప్యం వల్ల ప్రధాన ఆనకట్ట వరకు వరద నీరు చొచ్చుకొచ్చేసింది. స్పిల్వే రక్షణ కోసం 81 కోట్ల రూపాయలతో కట్టిన గైడ్ బండ్ ఏడాది తిరగక ముందే నిర్మాణ లోపాలతో కుంగింది. నిర్వాసితులకు పునరావాస కల్పనలోనూ జగన్ వి వట్టి కోతలే అయ్యాయి. ముఖ్యమంత్రి కుర్చీలో జగన్ కూర్చునే నాటికి పోలవరంతో పాటు వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి పెన్నా అనుసంధానం, గాలేరు నగరి, హంద్రినీవా వంటి కీలక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని 11 లక్షల కోట్లకు చేర్చిన జగన్ రైతుల బతుకుల్లో వెలుగులు నింపే ప్రాజెక్టులకు సొమ్ములివ్వడానికి చేతులు రాలేదు. 1078 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు 6 ప్రాజెక్టులు ఏడాదిలోగా పూర్తి చేయొచ్చని 2020లో జగన్ ధర్మపన్నాలు వల్లించారు. కానీ ఆ పని చేయని ఉత్తర కుమారుడాయన. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా పనిచేసిన ఆయన ప్రభుత్వ హయాంలోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పింఛా వరదకట్ట తెగిపోయింది. జగన్ జమానాలోనే పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు పోయాయి. ఆఖరికి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ పనులకు డబ్బులివ్వని ఘనత కూడా జగన్దే. ఇక కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చినట్టు ఆడిన దొంగ నాటకమైతే జగన్ సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట. సినిమా సెట్టింగ్ తరహాలో ముందు రోజు ఓ గేట్ తెచ్చి బిగించారు. జగన్ తో బటన్ నొక్కించారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చాక నీటి సరఫరా ఆపేశారు. గేటు ఎత్తుకెళ్లిపోయారు. ఇంతలా దగా చేస్తున్న జగన్ రైతుల పాలిట అసలైన విలన్. జగన్ అక్రమాస్తుల కేసు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బంది అని సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతున్నందున ఈ కేసును ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 95 మంది నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు, 39 మంది క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్టు సీబీఐ పేర్కొంది. వీటిని విచారించిన 6 న్యాయమూర్తులు ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుత సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి 2022 మే 4న బాధ్యతలు స్వీకరించి అన్ని డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరిపారని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30న తీర్పు వెలువరించాల్సి ఉండగా ఆయన కూడా బదిలీ అయ్యారని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న 2 అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. ప్రిన్సిపల్ జడ్జి కోర్టును జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ కేసులో 911 మంది సాక్షులున్నారని, వీరిలో చాలా మంది 50 ఏళ్లు అంతకంటే పై వయసు వారే ఉన్నందున విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే వారికి ఇబ్బంది వస్తుందని సీబీఐ తెలిపింది. భారాస నేత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందే ఇంద్రకరణ్ రెడ్డి భారాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత కేసీఆర్కు పంపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటన ఖరారైనట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ ఈ నెల 5న నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 9న కరీంనగర్, సరూర్ నగర్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూరు, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 7న నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. టీఎస్పీఎస్సీ గతంలోనే 563 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,03,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం CBRTలో కాకుండా OMR పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అధికారులపై సిర్పూర్కర్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ హైదరాబాద్కు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించడం సహా 4 నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అధికారులను, మృతుల కుటుంబ సభ్యులను, మానవ హక్కుల సంఘం ప్రతినిధులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత బోటకపు ఎన్కౌంటర్గా తేలుస్తూ నివేదిక సమర్పించింది. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. అప్పటి నుంచి హైకోర్టులో కమిషన్ నివేదికపై వాదనలు కొనసాగుతుండగా కమిషన్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ అధికారులు వాదనలు వినిపించారు. దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టును కోరారు. ఈ వాదన విన్న కోర్టు కమిషన్ నివేదిక ఆధారంగా పోలీస్ అధికారులు అప్పటి షాద్ నగర్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం దాదాపు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది. అధికారులు డాగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో విస్తృత తనిఖీలు చేయించారు. చివరకు అవి నకిలీ బెదిరింపు ఈమెయిల్లని ప్రాథమికంగా నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ రావడం వెనుక ఉగ్ర కోణం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెయిల్స్ రష్యా డొమైన్ ద్వారా వచ్చినట్లు ఢిల్లీ యాంటీ టెర్రర్ స్పెషల్ సెల్ గుర్తించింది. డార్క్ వెబ్ సాయంతో నిందితులు ఈమెయిల్ పంపినట్టు భావిస్తున్నారు. ఉగ్ర కుట్ర, బెదిరింపు వంటి నేరాలకు సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్లో ఉన్నవి అరబిక్ పదాలని, వాటిని ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలే వాడతాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ చర్యకు పాల్పడిన కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ద్వారకా, చాణక్యపురి సహా పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించాయి. పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు జరపలే, ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో దేశ రాజధానిలోని అన్ని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో భద్రతను పెంచారు. అరెస్ట్ అయి జైలులో ఉన్న నేతలకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ పాలన ప్రాథమిక సూత్రాలకే ఇది విరుద్ధమని పేర్కొంది. అటువంటి విధానపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు తీసుకోలేవని, పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. అలాంటి అవకాశం కల్పిస్తే అత్యాచార నేరగాళ్లు, హంతకులు కూడా ఎన్నికల ముందు సొంతంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చడంతో పాటు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు జరిమానా విధిస్తామని ధర్మాసనం మండిపడింది. వ్యాజ్యం ఒక న్యాయ విద్యార్థి దాఖలు చేశారని మన్నించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇమ్రాన్ అహ్మద్ కోరారు. గుర్తుల లోడింగ్ యూనిట్ల ఎస్ఎల్యూ నిర్వహణ, నిల్వకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నూతన ప్రోటోకాల్ను తీసుకొచ్చింది. ఓటింగ్ అనంతరం ఎస్ఎల్యూలను సీల్ చేసి ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజులు ఈవీఎంలతో పాటు వాటిని స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉంచనున్నట్టు ప్రకటించింది. అందుకోసం అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత నెల 26న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రోటోకాల్ను ఈసీ రూపొందించింది. ఇంతకుముందు ఓటింగ్ ముగిసిన మరుసటి రోజే ఎస్ఎల్యూలను పోలింగ్ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్ఈఎల్ లేదా ఈసీఐఎల్ ఇంజనీర్లకు తిరిగి అప్పగించేవారు. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను వ్యాప్తి చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్కు సమన్లు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు నోటీస్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్న రాజేష్ ఠాకూర్ ఏదైనా ఫిర్యాదు ఉంటే ముందుగా తన ఎక్స్ ఖాతాలోని సమాచారాన్ని పరిశీలించాలని అన్నారు. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరిన తరుణంలో తాను క్షేత్రస్థాయిలో ఉండటం అవసరమని చెప్పారు. ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండా సమన్లు పంపడం సరికాదన్నారు. ఈ విషయంలో న్యాయ సలహా మేరకు నడుచుకుంటానని ఠాకూర్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి నకిలీ వీడియోను వ్యాప్తి చేశారని జార్ఖండ్ భాజపా ఫిర్యాదు మేరకు రాంచీలోని అర్గోరా పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.